ఈరోజు విశ్వసనీయ సమాచారం ప్రకారం కొత్తగూడెం డిపిఓ గారు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఎక్సైజ్ ఆఫీసర్ కొత్తగూడెం జానయ్య గారు, తర్వాత ఏఈఎస్ గారు కరమ్చంద్ గారు, మరియు మా ఎక్సైజ్ సిఐ రాజిరెడ్డి గారు, మనుగురు ఎక్సైజ్ సిఐ రాజిరెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేమును డిటిఎఫ్ కొత్తగూడెం టీము మేము జాయింట్గా ఒక రూట్ వాచ్ చేయడం జరిగింది. ఆ రూట్ వాచ్లో ఒక మినీ వ్యాను పట్టుబడ్డది. తర్వాత ఒక ముద్దాయి దొరికాడు. తర్వాత 108 కేజీల బెల్లం, తర్వాత 5 కేజీల పట్టిక, తర్వాత 2 లీటర్ల సారా కూడా దొరకడం జరిగింది. మిట్టగూడెం దగ్గర ఉన్న చితులపాడు అవుట్స్కట్స్లో దొరికింది. నేను కిషోర్ బాబు మనుగూరు ఎక్సైజ్ ఎస్ఐను, డిటిఎఫ్ ఎస్ఐ గారు గౌతమ్ గారు ఆధ్వర్యంలో మేమిద్దరం ఆధ్వర్యంలో రైడ్ జరిగింది. ఈఎస్ గారు జానయ్య గారు, తర్వాత కరమ్చంద్ ఏఈఎస్ గారు, మా సిఐ గారు రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది. తర్వాత రాత్రి కూడా ఒక వెహికల్ దొరికింది. అక్కడ బయ్యారం క్రాస్ రోడ్లో ఒక 2 వీలర్ను నాటుసారా 5 లీటర్ల నాటుసారాతో దొరికింది. తర్వాత మళ్ళీ తెల్లవారుజామున కూడా ఇంకొక వెహికల్ దొరికింది కల్వల్ నాగారం శివార్లో. ఈఎస్ గారు, మన డిపిఓ కొత్తగూడెం గారును ఏఈఎస్ గారు వీరు విస్తృతంగా దాడులు చేయమని బాగా చేశారు. దాడుల్లో భాగంగా మేము నైటు డే బాగా చేయడం జరుగుతుంది. ఇటు బెల్లం ట్రాన్స్పోర్టర్లు కానీ, లేకపోతే గంజాయి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి ఇది చాలా గట్టిగా చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. ఈ నాటుసారాదారులు కానీ, లేకపోతే ఈ గంజాయి అమ్మకందారులకు కానీ తీవ్రమైన హెచ్చరిక చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్ తరఫున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.